హాయ్ గాయ్స్, ఈరోజైతే ఇప్పుడు మనం రామేశ్వరంలో ఉన్నటువంటి రామనాథ స్వామి వారి టెంపుల్ దర్శించుకోవడానికి వచ్చాము. ఇప్పుడు మనము ఇక్కడ బీచ్ దగ్గరలో ఉన్నటువంటి బీచ్లో బోటింగ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే వాటర్ చూసారు ఫ్రెండ్స్, అంత క్వాలిటీగా బ్లూ షేడ్లో ఎలా ఉండే మెరిసిపోతాయి. మనం ఇప్పుడు ముందుకు వెళ్ళే కొద్ది ఫ్రెండ్స్ అసలు బోట్లు చుట్టుపక్కల ప్రదేశాలు అన్నీ బోట్లే ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే మనకి ముందుకెళ్ళే కొద్ది రైట్ సైడ్లో అలాగే మనం జూమ్ చేస్తున్న వచ్చిన ప్రదేశంలో శ్రీలంక నుంచి వస్తున్న షిప్ ఒకటి పడిపోయింది ఫ్రెండ్స్. అక్కడ నేవీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేసి వారిని నీళ్ళలో పడిన వారిని తీసుకెళ్తున్నారు హెలికాప్టర్ ద్వారా ఫ్రెండ్స్. ఆ విషయం మనకి షిప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సమాచారం తెలుసుకోవడం జరిగింది. రామేశ్వరం ఎందుకు ప్రసిద్ధి చెందిందంటే తన భార్య అయిన సీతాదేవిని శ్రీలంక తీసుకెళ్లిన రావణుడి భార్య నుండి రక్షించడానికి భారత ప్రధాన భూభాగాన్ని విడిచిపెట్టిన శ్రీరాముడి కథలతో ఎక్కువగా ముడిపడి ఉంది. రామేశ్వరం నుండి ఒక రాయి విసిరినంత దూరంలో మాయా ప్రకృతి సౌందర్యాలతో కూడిన ధనుష్కోడి కూడా ఇక్కడే ఉంది. రామేశ్వరం జ్యోతిర్లింగ దేవాలయాల్లో చార్ధామ్ యాత్రలో ఒకటి. రామేశ్వరం దేవాలయ హిందువులను అత్యంత ముఖ్యమైనది. ఇది జ్యోతిర్లింగం దేవాలయం మరియు చార్ధామ్లో ఒకటి. రాముడు ఇక్కడ శివుని ఆరాధించడానికి మరియు ఇది రామాయణం యొక్క చారిత్రాత్మక యుద్ధంలో విజయం సాధించానని నమ్ముతారు. రామేశ్వరంలో రామనాథ స్వామి ఆలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం ద్వీపంలో ఉన్న హిందూ దేవుడు శివునికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. రామేశ్వరం మీరు సందర్శించడానికి బెస్ట్ మంత్ వచ్చేసి అక్టోబర్ నుండి ఏప్రిల్ నెలలో రామేశ్వరం సందర్శించడానికి మనకి ఉత్తమ సమయం. పర్యాటకులు స్కూబా డ్రైవ్ మరియు శీతాకాలంలో వలస పక్షులు చూడడం వంటి వినోద కార్యక్రమాల్లో మునిగిపోతారు. రామేశ్వరంలో మణి దర్శనం లేదా స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. రామేశ్వరం ఆలయంలో ప్రతిరోజు తెల్లవారుజామున మణి దర్శనం జరుగుతుంది. ఈ మణి స్ఫటికలో తయారు చేయబడింది. ఇది పవిత్ర శివలింగం రూపంలోని విలువైన స్ఫటిక. పవిత్ర శివలింగం పురాణాల ప్రకారం ఇది శేషనాగు, విష్ణువు ఉన్న పాము యొక్క మణి. మీరు హోటల్లోని 22 తీర్థాల ప్రవేశ ద్వారం వద్ద చాలా ఆర్థిక సౌకర్యం కనుగొనవచ్చు. రామేశ్వరంలో మనకు లింగం వచ్చేసి తిరిగి వచ్చిన హనుమంతుడు అప్పటికే పూజలు ప్రారంభించడం చూసి విస్తుపోయాడు. అతని సాధింపజేయడానికి రాముడు తనకు తెచ్చిన శివలింగాన్ని విశ్వలింగంగా ప్రతిష్ఠించాడు మరియు రామలింగం విశ్వలింగాన్ని పూజించమని భక్తులు సూచించాడు. ఈ 2 లింగాలు రామేశ్వరం ఆలయంలో ఉన్నాయి. చూస్తున్నటువంటి లైట్ హౌస్ కానీ ఇంకా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రామేశ్వరం ఆలయం కూడా మనకు కనపడుద్ది. హైట్గా ఉన్న టవర్ పక్కన లైట్ హౌస్ పక్కన మనకి ఇక్కడ బోటింగ్ సంబంధించిన క్రేన్లు కనపడుతున్నాయి. ఎదురుగా చూసినట్లయితే అక్కడ లైట్ గోల్డ్ కలర్లో రూపాలు కనపడుతుంది. చూసారా ఫ్రెండ్స్, అదే రామనాథ స్వామి యొక్క దేవాలయం. అలాగే సంప్రదాయం ప్రకారం సందర్శకులు రామేశ్వరం జ్యోతిర్లింగాన్ని తాకకూడదు. పవిత్ర జ్యోతిర్లింగాన్ని ఉంచిన లోపల గర్భగుడిలోని ప్రవేశం సాధారణంగా దేవత యొక్క గర్భగుడి ప్రవేశ సాధారణం. దేవత యొక్క పరిధి కాపాడడానికి పరిమాణాన్ని చేయబడింది. చూసారా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జూమ్ చేసి ఆలయ గోపురాన్ని చూస్తున్నాము. పెద్ద గోపురం కనపడుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కనపడుతున్నాయి. చుట్టుపక్కల అంతా సముద్రం ఉంటుంది, అంతా బోటింగ్ జరిగింది. కుటుంబ సమేతంగా వచ్చేసి ఫ్రెండ్స్ రామేశ్వరం అంటే అక్టోబర్ నుండి ఫిబ్రవరి మధ్య రామేశ్వరం సందర్శించడానికి ఉత్తమ సమయం. రామేశ్వరం రాత్రిపూట కూడా సురక్షితంగా పరిగణించబడుతుంది. ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారు. నేరాల రేటు తక్కువ. మహిళా సోలో ట్రావెల్గా చీకటి పడిన తర్వాత జాగ్రత్తగా ఉండాలని సిఫార్సు చేయబడింది. కేవలం వెలుతురు లేని ప్రాంతాలు నివారించబడింది. రహదారులు మరియు రద్దీ ఉన్న ప్రజలు కట్టుబడి ఉంటుంది.